అభివృద్ధి అంటే శివాలయం అభివృద్ధి చేసుకున్నాం. అలాగే అభివృద్ధి అంటే కేశవస్వామి గుడి అభివృద్ధి చేసాం. ఆ రోజు మీకు చెప్పాను ఆధ్యాత్మిక హబ్బుగా చోడవరం నియోజకవర్గాన్ని మారుస్తానని. అందులో భాగమే ఈరోజు కోట్లాది రూపాయలతో ఈ అభివృద్ధి చేసాం. ఇది ఒకటే కాదు, రెసిడెన్షియల్ స్కూలు ఈ పక్కన ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గంలో వీళ్ళందరూ తెలివైన వాళ్ళు కాబట్టి తెనుపూడి రెసిడెన్షియల్ స్కూలు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. అక్కడ బొడ్డుపల్లిలో నర్సీపట్నం రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అనకాపల్లి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. కానీ మన చోడవరం నియోజకవర్గ రెసిడెన్షియల్ స్కూల్ లేదు. కానీ నేను ఎడ్యుకేషనల్ అప్పుగా మారుస్తానని గత ఎన్నికల్లో మాటిచ్చాను. అందులో భాగమే జ్యోతిరావు పూలే స్కూల్ తీసుకొచ్చి 35 కోట్లుగా జనవరం దగ్గర శాంక్షన్ చేయించి యూనివర్సిటీ లాగా బ్రహ్మాండ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇది ఒకటే కాకుండా మేము ముత్యాలాడి చదివినటువంటి ఈ జూనియర్ కాలేజీ చోడవరంలో ఉన్నటువంటి కాలేజీని పీజీ కాలేజీ కింద మార్చాం. పీజీ కాలేజీ కింద మార్పు చేసాం. పీజీ కాలేజీ కింద ప్రగతి పథంలో నడిపించాం. అంటే ఎడ్యుకేషనల్ అప్పుగా చోడవరం నియోజకవర్గాన్ని డెవలప్ చేసాం. ఈరోజు చెప్తున్నా, ఆ రోజుకి ఈరోజు చూడండి. ఆ రోజు గర్ల్స్ హై స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ రోజు హాస్పిటల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ రోజు హాస్పిటల్ స్కూల్ ఎలా ఉంది, ఆ రోజు హాస్పిటల్ ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందో చూడమని అడుగుతున్నా. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే షుగర్ ఫ్యాక్టరీకి 80 కోట్లు గ్రాంట్ రూపంలో తెస్తే అభివృద్ధి జరగలేదని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం కూటమి చెప్తుంది. అది జనసేన అనాలా భజనసేన అనాలా? తెలుగుదేశం కూటమట. ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఏదో బాగా పర్లేదు, ఏమన్నా దగ్గర నోట్లు ఉన్నాయి, నోట్లు ఇచ్చి కొనేద్దాం చూస్తున్నారు. దయచేసి నోట్లు తీసుకోండి, ఓట్లు మాత్రం ఫ్యాన్ గుర్తుగా వేయాలని మన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం అందుకే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి చోడవరం ప్రజలందరూ కూడా చోడవరాన్ని మీరు ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మన పరిపాలన రాజధానిగా విశాఖపట్నం వస్తుంది. కాబట్టి ఇటు ఏజెన్సీకి, ఇటు మైదాన ప్రాంతానికి, ఇటు అర్బన్ ప్రాంతానికి హార్ట్ చోడవరం. ఇలాంటి చోడవరానికి మరి హార్ట్ లాంటి చోడవరాన్ని పట్టణీకరణ కింద మార్చాలా, అర్బనైజ్డ్ చేయాలనే ఉద్దేశంతో విఎంఆర్టీ కింద మార్చాం. దుడ్డుపాలెం దగ్గర ఎస్సీజెడ్ 500 ఎకరాలు ఇప్పటికే ఎక్వైర్ చేసాం. ఎస్సీజెడ్ కానీ వస్తే ఇటు కేకోటపాడు మండలం, ఇటు దేవరాపల్లి మండలం, ఇటేమో చోడవరం మండలం, ఇటు బుచ్చిపేట మండలానికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి దయచేసి పెద్దలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ అందరూ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. మనం అధికారంలో రాకముందు ఏ స్కీములు ఉన్నాయి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏ స్కీములు అనేవి ఒకసారి ఆలోచన చేద్దాం. అమ్మఒడి ద్వారా ఈరోజు 15,000 పొందుతున్నటువంటి వాళ్ళు, ఇది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిందా, లేదంటే అంతకుముందు ఉందా చెప్పండి. అంతకుముందు లేకపోతే ఎలా లేదని చెప్పండి. అమ్మఒడి అలాగే వైఎస్ఆర్ చేయూత 18,750 జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఉందా, లేదా అంత ముందుగానే ఉందా? లేదు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిందా? లేదు అంటే అంత ముందుగానే ఎప్పుడైనా ఉందా? లేదు. డ్వాక్రా గ్రూపులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు మాఫీ చేస్తానన్నాడు, మాఫీ చేశాడేటి? బ్యాంకులో కొద్దిపెట్టిన బంగారం తెచ్చాడేటి? మాఫీ చేయలేదు కాదు కదా, హ్యాపీగా పదవిలోకి వచ్చి మీ అందరికీ పెద్ద టోపీ పెట్టాడు, అవునా కదా? మళ్ళీ ఈ స్కీములన్నీ రావాలన్నా, మళ్ళీ ఈ స్కీములన్నీ కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3,648 కిలోమీటర్ల గతంలో పాదయాత్ర చేశాక రైతు తాలూకా చెమట బిందువుల తాలూకా ఆక్రందన చూశాడు, అక్క చెల్లెమ్మల తాలూకా ఆవేదన చూశాడు, లేదు డ్వాక్రా చెల్లెమ్మల తాలూకా ఇబ్బందులు చూశారు. అందుకనే ఇన్ని కార్యక్రమాలు పెట్టాడు. మళ్ళీ ఇవి రావాలన్నా, ఇవి అన్నీ కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ని అక్షరక్రమంలో మొదటి స్థానంలో కాదు, అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచడం కోసం తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మాత్రం మనం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నప్పుడు 175 గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఎక్కడున్నా సరే చోడవరం నియోజకవర్గ ప్రజలు ఎంకే పట్నం కానీ, బీబీ పట్నం కానీ, రత్నంపేట కానీ, శరభవరం కానీ, ఒడ్డిపు కానీ, కొవ్వూరు కానీ,
కొంతలం కానీ నిండుకొండ కానీ ఎన్కొత్తూరు కానీ రోలుగుంట కానీ జేపీ అగ్రహారం కానీ కొసలపూడి కానీ అలాగే అక్కడ నుంచి బెల్తిపాలెం కానీ అలాగే జేనాడిపాలెం కానీ జగ్గంపేట కానీ అడ్డసారం కానీ దెబ్బలపాలెం కానీ కంచుకొమ్మలు కానీ ఇవన్నీ గ్రామాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి కొండచంతల రిజర్వాయర్ కావాలన్నా రావుకాతం కళ్యాణపురం రావుకాతం మండలంలో ఉన్నటువంటి 28 పంచాయతీల్లో కూడా టూరిజం హబ్గా రావుకాతం మారాలన్నా బుచ్చిపేట కోమలపూడి దగ్గర ఎస్సీజెడ్ వచ్చి మంచి ఇప్పటికే డిఆర్టీఏ ఉంది అది పట్టణీకరణ కింద మారాలన్నా చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇథనాల్ పరిశ్రమ కింద చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇథనాల్ ఇండస్ట్రీ కింద తేవాలన్నా మీరందరూ కూడా పేరు గుర్తుకే ఓటేయాలి. మన ఓటు ఫ్యాను, మన ఓటు మన నాయకుడు జగను, మన నాయకుడు జగను ఫ్యాను జగను ఫ్యాను. మరి మీ పెద్ద మనసు మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు మొత్తంను మే 13వ తారీఖున మీరు తప్పనిసరిగా ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముత్యాలాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించి ఈరోజు చోడవరాన్ని ప్రగతి పదంలో నడిపించే విధంగా, చోడవరాన్ని పట్టణీకరణ కింద మార్చే విధంగా, చోడవరం అనేది ఏంటంటే మోడల్ నియోజకవర్గంగా చోళి లేనటువంటి చరిత్ర గల చోడవరం నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధిలో దూసుకెళ్లే విధంగా చేయాలని కోరుకుంటూ మరి రాజ్యసభ సభ్యులైనటువంటి బాబురావు గారు కూడా ఎక్కువ నిధులు మా చోడవరంకే ఇవ్వాలని రానున్న రోజుల్లో కోరుకుంటూ బాబురావుని మాట్లాడమని కోరుతున్నాను.